नाजरीन, आप देख रहे हैं क्राइम टुडे न्यूज। माशरे की खामियों को और सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं MS अली, क्राइम टुडे न्यूज हैदराबाद। राजेंद्र नगर पुलिस हुदूद में कम्युनिस्ट पार्टी की जानिब से नोटबंदी के 50 दिन पूरे होने पर जबरदस्त एहतजाज। आइए देखते हैं इस रिपोर्ट में। शहर हैदराबाद राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद स्टेट बैंक ऑफ हैदराबाद के सामने CPI पार्टी के स्टेट सेक्रेटरी चाला वेंकट रेड्डी, CPI पार्टी के ज्वाइंट सेक्रेटरी पूर्णा रेड्डी, RR डिस्ट्रिक्ट सेक्रेटरी पुष्तकला नरसिंह राव, खेत मजदूर यूनियन नेशनल कमेटी मेंबर सैयद अफसर और राजेंद्र नगर इंचार्ज मोहम्मद जहीर खान के अलावा कई पार्टी वर्कर्स ने मिलकर नोटबंदी के 50 दिन पूरे होने के बावजूद काला धन वापस नहीं आया कहकर जबरदस्त एहतजाज किया। सैयद अरशद और शेख आसिफ के साथ मैं MS अली, क्राइम टुडे न्यूज हैदराबाद। మరి తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలో ఎక్కువ చేరిపోయినాయి. అందులో శేఖర్ రెడ్డి అనే టీడీపీ ట్రస్ట్ సభ్యుని ఇంట్లో 170 కిలోల బంగారం లేదా 200 కోట్ల డబ్బు దొరికిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అడుగుతా ఉన్నాం. గుజరాత్లో, రాజస్థాన్లో అనేక రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ ఇళ్లలో కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. అంటే నరేంద్ర మోడీ సర్కారు కేవలం బీజేపీ వాళ్ళ ఇళ్లలో కొత్త నోట్లు నింపడానికైనా ఆయన నిర్ణయం తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ ఈ రద్దు ద్వారా, పెద్ద నోటు రద్దు ద్వారా ప్రజలు అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ వ్యవసాయదారుడు విత్తనం వేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ఆయన మార్కెట్లో పత్తి అమ్ముకున్నా, ధాన్యం అమ్ముకున్నా చెక్కులు ఇస్తా ఉన్నారు. ఆ చెక్కులకు డబ్బులు మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అలాగే కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక కూలీలు పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఇలా EGSలో పనిచేసినటువంటి కూలీలకి 200 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కార్ బకాయి పడింది. మధ్యాహ్న భోజన వర్కర్లకి దాదాపు 100 కోట్ల రూపాయలు బకాయి పడింది. అలాగే ఇవాళ పొదుపు సంఘాలకు సంబంధించి అలాగే ఇంకా అనేకమైనటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకు అవస్థలు, మరి పాలకులకేమో సుఖాలు, ప్రజలకు కష్టాలు అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడేమో మరి వెంకయ్య నాయుడు బ్రహ్మాండంగా మెచ్చుకొని మెడకు వేసుకుంటా ఉన్నాడు. నరేంద్ర మోడీ అద్భుతాలు సృష్టించని చెప్తున్నాడు. అద్భుతాలు సృష్టించడంలో నరేంద్ర మోడీ మాటల్లో సృష్టిస్తాడు తప్ప చేతుల్లో శూన్యం అని చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఆయన మాటల మరాఠీగా మారిపోయినాడు తప్ప ప్రజలకు ఇచ్చిన మాటలు నిలుపుకోవడం విఫలమైనని చెప్పదలుచుకున్నాం. నల్ల డబ్బు ఎక్కడుంది? విదేశాల్లో ఉన్నది. ఆ డబ్బును ఒక్క పైసా తీసుకురాకుండా ఇవాళ నల్ల డబ్బు కుబేర్లం పడతామని మాటలు తప్ప చేతులు లేవు. అందుకనే నల్ల డబ్బు ఉన్నది విదేశాల్లో, స్విస్ బ్యాంకులలో లేదా మరి సింగపూర్లో లేదా బ్రిటన్లో తప్ప ఇవాళ భారతదేశంలో లేదు. ఈ డబ్బు తీసుకురాకపోతే ఈ నరేంద్ర మోడీకి ఇంకా 10 రోజులే వస్తాయి. ఆయన 100 రోజుల్లో మంచి రోజు చేస్తాడు. అచ్చే దిన్ ఆయేగా అన్నాడు. అచ్చే దిన్ నై బురే దిన్ ఆయా ఈ దేశకే లియే అని చెప్పదలుచుకున్నాం. అందుకనే ఇప్పటికైనా ఆయన మార్చుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇక ఓపిక నశించింది. 50 రోజులు చూశారు. ఇంకా రేపటి నుంచి, ఎల్లుండి నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి అసంతృప్తులు పెరుగుతాయి, నిరసనలు పెరుగుతాయి. ఎక్కడికక్కడికి ప్రభుత్వం నిలదీసే రోజులు వస్తాయి. ఇవాళ ప్రపంచంలో వెనుజులా దేశంలో పాలకులు ఆపదిస్తున్నారు పెద్ద నోటు రద్దు నిర్ణయాన్ని. ఇవాళ ఈ ప్రభుత్వం మొండిగా వివరిస్తున్నది. మరి సీరియస్గా ప్రజలు తిరస్కరించే రోజులు ముందుకు వస్తాయని చెప్పేసి హెచ్చరిక చేస్తూ CPI ఇవాళ నుంచి 10వ తారీఖు దాకా ఈ పెద్ద నోటు రద్దు మీద నిరసన ధర్నాలు కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రధానంగా మోడీ పరిపాలనలో ఇవాళ అవినీతి పెచ్చిపెరిగిపోయి మరి పెద్ద నోట్ల రద్దు ద్వారా మరింత ప్రజలపైన కష్టాలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని, కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నాడని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మార్చుకోమని హెచ్చరిక చేస్తూ, లేకపోతే తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతాయని చెప్పేసి తెలియపరుస్తూ ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ వైఖరి మార్చుకొని జవాబు దేవు, హిసాబ్ దేవు, నువ్వెంత ఇప్పటివరకు మొత్తం రిలీజ్ చేసావు, ఎంత ఖర్చు అయింది, అసలు నీకు ఎంత వచ్చింది, ఎంత చేసావు, జవాబు లెక్కలు చెప్పు. ఎంత నువ్వు నల్ల డబ్బు వెలికి తీసావో చెప్పు. నల్ల డబ్బు ఎంతమంది మీద కేసు పెట్టావో చెప్పు. హిసాబ్ దేవో, జవాబు దేవో. ఏ నై दिए तो तुमको नहीं, ये तुम्हारा पीछे पड़ेंगे. तुम जो भी कर रहे हैं उसके लिए लोग आंदोलन के साथ आंदोलन चले आएंगे. यही इरादे मैं बोलना चाहता हूँ. బ్యాంకుల ముందు, పోస్ట్ ఆఫీసుల ముందు నిరసన ధర్నాలు సాగుతాయి. నరేంద్ర మోడీ నవంబర్ 8 నాడు ఇచ్చినటువంటి మాట అబద్ధాల మూటగా మిగిలిపోయి ఆయన ఇచ్చిన మాట కట్టుబడి లేకుండా ఇవాళకి సామాన్య ప్రజల కష్టాలు తీరలేదు. మరి మొట్టమొదట 500, 1000 నోట్లు చిట్టు కాయిదాలని చెప్పి ఆ తర్వాత అవి బ్యాంకులలో మార్చుకోవచ్చు, జమ చేసుకోవచ్చు అని చెప్పాడు. మొదట 4000 రూపాయలు తీసుకోవచ్చు అన్నాడు, తర్వాత 2000 అన్నాడు,
రకరకాల 61 సార్లు ప్రకటన చేశాడు, మార్పులు చేశాడు. ఇవాళ లైన్లో నిలబడి 125 మంది ప్రజలు చచ్చిపోయారు. వాళ్ళ కనీసం ఒక 5 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళ 500,000 రద్దు చేసి 2 सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे दीजिए इजाजत, मैं MS अली।